చేస్తూ జగన్ అర్జెంటుగా దించేయాలని ప్రజల్ని ఒప్పించేందుకోసం రాసుకొచ్చేటటువంటి ఒక విషగుళిక మృత్యుగుంత అంటూ ఓవరాల్గా రోడ్లు వేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయా, రోడ్లు బాగా లేవని వైకాపాను వద్దనుకోవద్దు అంటూ మంత్రి ధర్మాన్ అంటూ అట్లా కొడాలని ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క పథకాన్ని నిలిపేసిన రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5-6 వేల కోట్లు సరిపోతాయి. ఆ డబ్బుల కోసం డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలంటూ కొడాలని ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్ తీసుకుని ఓవరాల్గా రోడ్లు ఈ మధ్యకాలం ఖచ్చితంగా లేనప్పుడు లేదు అని నేనే ప్రస్తావించా. ఈ మధ్యన విపరీతంగా వేస్తున్నారు, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అట్లాగే మధ్యలో కూడా కొన్ని రోడ్లు వేశారు, కొన్ని రోడ్లు వేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు టైంలోనూ అంతే ఉంటుంది. కాకపోతే అప్పుడు ఈ వార్తలు రాల పెద్దగా, ఇప్పుడు రోజు అదే వార్తలు. రోడ్లలో గుంటల కారణంగా జనాలు చచ్చిపోతున్నారు. మరి రోడ్లన్నీ తెలంగాణలో బాగున్నాయి కదా, అక్కడ ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ ఎందుకు చనిపోతున్నారు? అక్కడ చనిపోతే అది వాళ్ళ ప్రారంభం, ఇక్కడ చనిపోతే ఇది. ఒక ప్రజలకి టాక్టికల్గా తమ చేతిలో ఉన్నటువంటి పత్రిక ద్వారా ఎలాంటి విషయాన్ని చెమ్మచ్చు అంటే ప్రతి అంశం. ఇప్పుడు మనకు అర్జెంటుగా ఆకలేసింది, ఆ టైంకి ఇంట్లో వాళ్ళు లేరు, వెంటనే మనకేం ఫీలింగ్ రావాలి, ఆ జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ లేడీస్ ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇంట్లో మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి జగన్కి వ్యతిరేకంగా ఓటేసేయాలి. ఇట్లా ప్రతి అంశానికి ఒక ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం గద్దెని ఎక్కించడం వీళ్ళ వల్ల కాలేదు. చంద్రబాబు నాయుడిని గద్దెని మళ్ళీ ఎక్కించడం వీళ్ళ వల్ల కాలేదు. కానీ గద్దె దించడం సులభం మా పత్రికల ద్వారా అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో ఒకప్పుడు ఎన్టీఆర్ని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ తరహాలో ఎట్లాగ అప్పుడు కూడా కాంగ్రెస్ మీద విపరీతమైన విష ప్రచారం చేసి తీసుకురాగలిగారు. కాబట్టి ఇప్పుడు కూడా సాధ్యమవుతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మేబీ వీళ్ళ కోరిక నెరవేరచ్చేమో. ప్రజలు రోజు పదే చూస్తూ ఉంటుంటే ఇప్పటికి ఒక స్ట్రక్చర్ వచ్చేసింది మధ్యతరగతిలో. ఈ ప్రభుత్వం బాగాలేదు చూస్తున్నాం కదా పేపర్